జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మంత్రులు, ఈ జిల్లాలో నుండి కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు కుమ్మక్కై క్విడ్ ప్రోకో లాగా బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలనే కుట్రని బట్టబయలు చేయడం జరిగింది. దీని విషయం మీదనే ఆ ఉద్యోగుల మీద చర్య తీసుకోవాలని, అలాగే జరిగిన అంశం మీద ఎంక్వైరీ చేయాలని, ఆ ఉద్యోగులను తక్షణమే ఎన్నికల విధుల నుంచి తప్పించాలని జిల్లా కలెక్టర్ గారికి మేము మెమరాండం ఇవ్వటం జరిగింది. దీంట్లో మా మాజీ శాసనసభ్యురాలు చంద్రావతి గారు, అట్లాగే మాజీ డీసీసీబీ అధ్యక్షులు కోరాకుల నాగభూషణం గారు, అట్లాగే మా లీగల్ సెల్ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి బిచ్చాల తిరుమలరావు గారితో కలిసి తక్షణమే ఈ దోషుల మీద చర్యలు తీసుకోవాలని, ఎందుకనంటే ఇది వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటం అవుతుంది. కొంతమంది స్వలాభం కోసం మంత్రితోని కుమ్మక్కు కావటం, ఏదులాపురం మున్సిపాలిటీలో ప్రత్యేకించి నిన్న పెద్ద ఎత్తున ఉద్యోగులకి భోజనాలు ఏర్పాటు చేయటం, ఆ భోజనాలను వేదికగా చేసుకొని ఏదులాపురం ఎన్నికల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని ఉద్యోగ సంఘ నాయకులు ప్రకటనలు ఇవ్వటం అనేది సిగ్గుచేటైన విషయం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండంగా ఒక రాష్ట్ర కేబినెట్ మంత్రి ఇలాంటి చర్యలు పూనుకోవడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. ఖచ్చితంగా ఇది మా రాష్ట్ర పార్టీ కూడా ఎన్నికల కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. అట్లాగే గవర్నర్ గారిని కూడా అపాయింట్మెంట్ అడగడం జరిగింది. ఖచ్చితంగా వారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు వెళ్ళి జరిగిన విషయాన్ని, ఎందుకంటే ప్రభుత్వం వేరు, రాజకీయ పార్టీలు వేరు. ప్రభుత్వాలు వస్తుంటాయి, మా రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంటాయి, పోతాయి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కానీ ఉద్యోగులు ఏ ప్రభుత్వం ఉన్నాయండి, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా ఉద్యోగులుగా పనిచేయాలి. ఎందుకంటే ఉద్యోగులు జవాబుదారీ ప్రజలకు, రాజకీయ పార్టీలకు కాదు. అందుకోసం ఇది ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వారికి గుణపాఠం జరగాల్సిందే. ఎందుకంటే చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక ఆంభావపూరితమైనటువంటి ఆలోచనతో చేసిన దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరటం జరిగింది. కలెక్టర్ గారు కూడా పాజిటివ్గా స్పందించారు. డెఫినెట్గా, ఎందుకంటే ఇది ఎంసీసీ ఉండగా ఇది జరగకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ప్రభుత్వం వేరు, అధికారులు వేరు, రాజకీయ పార్టీలు వేరు. కాబట్టి ఇద్దరు కలిసి ఈ విధంగా కుట్ర తెరలేపడం అనేది కరెక్ట్ కాదని వారు కూడా అగ్రీ అయ్యారు. కాబట్టి మేము కూడా మా పార్టీ రాష్ట్ర బాధ్యులు రాణి కుముదిని గారు, కమిషనర్ గారిని కూడా, ఎలక్షన్ కమిషనర్ గారిని కూడా కలవబోతున్నారు త్వరలోనే ఈ సాయంత్రం. కాబట్టి వీరందరి మీద ఇమీడియట్గా చర్య తీసుకోవాలని ఈ కుట్రని బట్టబయలు చేయటం జరిగింది. డెఫినెట్గా ఇది భవిష్యత్తులో అందరికీ ఒక గుణపాఠంగా ఉండాలని నేను భావిస్తా ఉన్నాను.